Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ముందుగా ముఖ్యమైన గమనిక అండి. చాలామంది ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్లో పీడిఎఫ్ అడుగుతూ ఉన్నారండి. మనం ఇక్కడ మన క్లాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కంటెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మోర్ దాన్ ఎనఫ్ ఇక్కడ మనం పెట్టే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన స్లైడ్స్లో చూపిస్తూ ఉన్న ఇంగ్లీష్ ఇన్ఫర్మేషను మీరు నీట్గా నోట్స్ రాసుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మన ఛానల్లో అందుబాటులోకి ఉంచుతామండి. బట్ ఎనీవే మన క్లాస్లో చెప్తా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా నోట్స్ రాసుకోవచ్చు మీరు. ఇది సరిపోతుంది ఇన్ఫర్మేషన్. ఇక తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు పీడిఎఫ్ ఎలాగో మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు తెలుగులో కూడా కంటెంట్ని మనము ఇక్కడ క్లాస్లో అందించడం జరుగుతుంది. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ April 11th, 2026 కరెంట్ అఫైర్స్ మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సింధీ భాషలో భారత రాజ్యాంగ ప్రతి విడుదల. సింధీ భాషలో భారత రాజ్యాంగం విడుదల. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలీజ్డ్ ఇన్ సింధీ లాంగ్వేజ్. అప్డేటెడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఇన్ సింధీ లాంగ్వేజ్. మరి ఇక్కడ ఇది పాలిటిక్స్ సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. న్యూఢిల్లీలో వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు సింధీ లాంగ్వేజ్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రిలీజ్ చేశారు. మరి లాంగ్వేజ్ వచ్చేసి సింధీ, అయితే దానికి స్క్రిప్ట్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ అంటే లిపి. మరి ఆ సింధీ లాంగ్వేజ్కి సంబంధించి తొలిసారిగా ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా దేవనాగరి లిపిలో విడుదల చేయడం జరిగింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం సింధీ లాంగ్వేజ్ దేవనాగరి స్క్రిప్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. అలానే పర్షియన్ స్క్రిప్ట్లో కూడా విడుదల చేయడం జరిగింది. నిన్న 10th April 2026 నిన్న విడుదల చేశారు. మరి 10th April అనేది సింధీ భాషా దివాస్, సింధీ భాషా దినోత్సవం. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా సింధీ లాంగ్వేజ్లోని దేవనాగరి లిపిలో ఈ వర్షన్ని రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఇది సరిపోతుంది. మరి దీన్ని బట్టి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ డైవర్సిటీ. ఇండియాలో భాషలు చాలా ఉన్నాయి. ఆ భాషల్లో ఇలా రాజ్యాంగాన్ని విడుదల చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకి భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించినట్టు అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్కి యాడ్గా మనం యాడ్ చేసుకోవాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ తప్పకుండా యాడ్ చేసుకోవాలి. అసలు సింధీ లాంగ్వేజ్ ఏ షెడ్యూల్లో ఉంది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్ 8వ షెడ్యూల్లో భాషల గురించి తెలుపుతుంది. లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఇందులో ఎన్ని ఉంటాయి? 22 లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో సింధీ లాంగ్వేజ్ కూడా ఒక్కటి అన్న విషయం మనం చాలాసార్లు తెలుసుకున్నాం. కానీ ఒరిజినల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 14 లాంగ్వేజెస్ మాత్రమే ఉండేవి, 14 భాషలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత మరో 8 భాషల్ని వివిధ రకాల రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా మరో 8 లాంగ్వేజెస్ని తర్వాత కాలాల్లో యాడ్ చేశారు. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 8th షెడ్యూల్ 22 లాంగ్వేజెస్. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే ఒక్కసారి మనం తప్పకుండా 8th షెడ్యూల్లో ఏ భాషలు ఉన్నాయి, ఏవి ఎప్పుడు యాడ్ అయ్యాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నాడు. మీరు చూస్తే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. యూపీ, పీసీఎల్, జేఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జీడీ ఎగ్జాము, డిఎస్ఎస్ఎస్బి, టీజీటీ మ్యాథ్స్ ఎగ్జామ్ అని చెప్పేసి. సో ఎలా అడిగాడంటే ఒక ఎగ్జాంపుల్. మరి మనం తెలుసుకోవాల్సింది 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్, సింధీ ఇక్కడ ఉంది. మరి ఇందాక చెప్పినట్టు ఒరిజినల్గా అయితే 14 భాషలు మాత్రమే ఉండేవి. కానీ 1967లో సింధీ లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. 1967లో సింధీ భాషని యాడ్ చేశారు. మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు? అది చాలా ఇంపార్టెంట్. 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967, 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967. మరి 1992లో మరో 3 లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. అవి కొంకణి, మణిపురి, నేపాలి. మరి అవి ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా యాడ్ చేశారు. ఇక చివరగా 2004లో
మరో 4 లాంగ్వేజెస్ బోడో, డోగ్రి, మైథిలి, సంతాలిని యాడ్ చేశారు. ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు చూస్తే అడిగాడు యూపీపీసీఎల్లో కొంకణి, మణిపూరి, నేపాలీ భాషల్ని 1992లో యాడ్ చేశారు కదా. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే మనకి 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. అదే సింధీ లాంగ్వేజ్ని అయితే 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967. అదే బోడో, డోగ్రి, సంతలి, మైథిలి అయితే 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఇట్లా అడుగుతాడండి. ఈ విధంగా మన కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఇక్కడ మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక 2 పాయింట్లు మనం మాట్లాడుకోవాలి. కాన్స్టిట్యూషన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసిన, రూపకల్పన చేసిన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, డ్రాఫ్టింగ్ అంటే తయారు చేయడం, ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరించింది బిఆర్ అంబేద్కర్ గారు. మరి మనము ఎవ్రీ ఇయర్ కాన్స్టిట్యూషన్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? బేసిక్ క్వశ్చన్ అండి ఇది, బట్ బిగినర్స్ కూడా అర్థం కావాలి, అందరికీ అర్థం కావాలి. కాన్స్టిట్యూషన్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీ ఇయర్ 26th నవంబర్. దీన్ని ఏమంటారండి? సంవిధాన్ దివాస్. సంవిధాన్ దివాస్, రాజ్యాంగ దినోత్సవం. సంవిధాన్ దివాస్ దినోత్సవం ఎప్పుడు? 26th నవంబర్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? 1949లో 26th నవంబర్న మనం రాజ్యాంగాన్ని స్వీకరించాము. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. మరి ఇక రిపబ్లిక్ డే 26th జనవరి 1950లో తొలిసారిగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 26th జనవరి 1950. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో మరి ఇక్కడ ఈ సంవత్సరం థీమ్ ఏంటండి? సంవిధాన్ దివాస్ 26th నవంబర్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. 2025 థీమ్ ఏంటి? ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. హమారా సంవిధాన్, హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్. హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ అంటే ఏంటి? అవర్ కాన్స్టిట్యూషన్, అవర్ ప్రైడ్. అవర్ ప్రైడ్, మన ఆత్మగౌరవం అని వస్తుంది. సో ఇది కంప్లీట్గా డీటెయిల్డ్గా అండి పాలిటిక్స్ సంబంధించి. నెక్స్ట్ వన్, కొత్త కేంద్ర సాయుధ బలగాల చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త కేంద్ర సాయుధ బలగాల చట్టం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 2026. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 2026 ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఈ బిల్లు పాస్ అయింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు తన ఆమోద ముద్ర కూడా వేశారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క బిల్కి, ఈ యొక్క చట్టానికి అసెంట్ ఇవ్వడం జరిగింది. అసెంట్ అంటే ఏంటి? ఆమోద ముద్ర. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయి, ఫీచర్స్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే ఏ వస్తాయండి? మనం చాలాసార్లు తెలుసుకున్నాం. 7 రకాల భద్రతా దళాలు. ఇవి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోంమంత్రిత్వ శాఖ కింద ఉంటాయి. ఏంటివి అవి? 7. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలానే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇది కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపడుతుంది. అలానే అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, అలానే శాస్త్ర సీమా బల్ 7 ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఈ యొక్క చట్టం గురించి తెలుసుకుందాం. ఈ కొత్త చట్టం వచ్చేసి 5 సిఏపిఎఫ్ దళాలకు వర్తిస్తుంది. 5 మేజర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి అప్లై అవుతుంది. అవి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, ఎస్ఎస్బి. అంటే అస్సాం రైఫిల్స్, ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇవి 2 ఇందులో లేవు. మరి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవసరం అనుకుంటే వాటిని యాడ్ చేయవచ్చు మరొక నోటిఫికేషన్ ద్వారా. బట్ ప్రస్తుతానికైతే 5 సిఏపిఎఫ్ ఫోర్సెస్కి అప్లై అవుతుంది. మరి ఏంటి అసలు ఈ యొక్క సిఏపిఎఫ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే,
ఈ చట్టం ద్వారా ఈ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వంటి భద్రతా దళాల్లో గ్రూప్ ఏ అధికారుల నియామకాల్లో ఏకరూపత రానుంది. గ్రూప్ ఏ అధికారుల నియామకాలకు సంబంధించి కొన్ని రూల్స్ తీసుకొని వచ్చింది. అంటే దీని ప్రకారం ఏంటి అంటే, ఈ యొక్క చట్టం ప్రకారము ఈ భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో ఈ సిఏపిఎఫ్ దళాలలో ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంకు పోస్టులకు, ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ ఉన్న పోస్టులలో 50% పోస్టులను ఐపీఎస్ ఆఫీసర్లను నియమిస్తారు డెప్యుటేషన్ ద్వారా. ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ ఉన్న పోస్టులలో 50% పోస్టులను డెప్యుటేషన్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్స్ని నియమిస్తారు. అలానే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఉన్న పోస్టులలో 67% పోస్టులను, కనీసం 67% పోస్టులను డిప్యుటేషన్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్స్ని నియమిస్తారు. ఇక డైరెక్టర్ జనరల్ మరియు స్పెషల్ డైరెక్టర్ జనరల్ ర్యాంకు ఉన్న పోస్టులలో మొత్తం పోస్టులను 100% పోస్టులను డెప్యుటేషన్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్స్ని నియమిస్తారు. సో ఇది క్లియర్గా చెప్పడం జరిగిందండి. మీరు నీట్గా నోట్స్ కూడా రాసుకోవచ్చు. మరి ఈ చట్టానికి సంబంధించి ఈ యొక్క నియామక నిబంధనలను రూపొందించే పూర్తి అధికారం కేంద్రానికే లభిస్తుంది. ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి రూల్స్ని లైక్ రిక్రూట్మెంటు, డెప్యుటేషను, సర్వీస్ కండిషన్స్కి సంబంధించి రూల్స్ని ఫ్రేమ్ చేసే కంప్లీట్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ ఉన్న పోస్టుల్లో 50% పోస్ట్స్ని డెప్యుటేషన్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఉన్న పోస్టులలో 67% పోస్టులను డెప్యుటేషన్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు. డైరెక్టర్ జనరల్ మరియు స్పెషల్ డైరెక్టర్ జనరల్ పోస్టులలో మొత్తం పోస్టులు, టోటల్ పోస్టులను డెప్యుటేషన్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్స్ని నియమిస్తారు. ఇప్పుడు అందుకే సిఏపిఎఫ్ ఫ్యామిలీస్ చాలా ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నాయి, ఆందోళన చేస్తూ ఉన్నాయి. మీరు పేపర్ చూస్తే ఈరోజు నిన్న సిఏపిఎఫ్ దళాలు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీలు, కుటుంబ సభ్యులు ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు, ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము నష్టపోతాము, మా నియామకాలు, కొత్త నియామకాల వల్ల మేము నష్టపోతాము, అలానే మా కుటుంబాలు నష్టపోతాయి, మాకి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఓపీఎస్ వ్యవస్థను తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు నిరసన చేస్తూ ఉన్నారు. బట్ ఎనీవే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సరిపోతుందండి. ఆ యాక్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, మనం చెప్పిన మా 3 పాయింట్లు సరిపోతాయి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ దహబూ బ్లిడ్జ్. ఆపరేషన్ దహబూ బ్లిడ్జ్. ఈ ఆపరేషన్ దహబూ బ్లిడ్జ్ అనేది గోల్డ్ స్మగ్లింగ్కి వ్యతిరేకంగా చేపట్టిన ఒక ఆపరేషన్. దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేపట్టింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కండక్టెడ్ దిస్ ఆపరేషన్. మరి దేనికి ఈ సంబంధించి ఆపరేషన్ అంటే, ముంబైలో సుమారుగా 30 కేజీల విలువైన గోల్డ్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ తెలుసుకోవాల్సింది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇండియాలో గోల్డ్ స్మగ్లింగ్కి వ్యతిరేకంగా ఆపరేషన్స్ నిర్వహించే బాధ్యత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇండియాలో యాంటీ గోల్డ్ స్మగ్లింగ్ ఆపరేషన్స్ని కండక్ట్ చేసేది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే, దీన్ని పరిపాలన అంతా చూసుకునేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అధికారులు మనం చూస్తూ ఉంటాం కదా, ఎయిర్పోర్ట్ల వద్ద వీళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు, ఎవరైనా ఏమైనా అక్రమంగా తరలిస్తూ ఉన్నారా అని చెప్పేసి. మరి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ విభాగం కింద ఇది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ కోసం ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ కోసం షీ బాక్స్ అనే ఒక కంప్లైంట్ బాక్స్ని లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా భద్రత కోసం షీ బాక్స్ అనే ఒక ఫిర్యాదుల పెట్టెను లాంచ్ చేసింది. దీన్నే అభయ అని కూడా పిలుస్తారు, అభయ. మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రారంభించారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, దీన్ని ఎవరు డెవలప్ చేశారో, అసలు ఇది ఏంటి. ఈ షీ బాక్స్ లేదా అభయాన్ని డెవలప్ చేసింది నూజివీడు IIIT స్టూడెంట్స్. మరి ఇది ఏంటి అసలు అంటే, ఈ బాక్స్ ఏంటంటే మనకి ఇది ఒక డిజిటల్ బాక్స్ టైప్. ఇది ఒక డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే బాక్స్. ఈ బాక్స్ ద్వారా ఈవెన్ ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు కూడా
వాళ్ళకి ఏదైనా మహిళలు ఎవరైతే ఇబ్బంది పడతా ఉంటారో ఏదైనా సమస్యల వల్ల, ఏదైనా హెరాస్మెంట్ సమస్యల వల్ల ఎవరైనా బాధపడతా ఉంటే వాళ్ళు తమ కంప్లైంట్ని జస్ట్ మాట్లాడితే చాలు, అది ఆటోమేటిక్గా టైప్ చేసి కంప్లైంట్ని రిజిస్టర్ చేస్తుంది, ఆటోమేటిక్గా పోలీసెస్కు అందుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఉమెన్ సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి ఫస్ట్ ఈ టెక్నాలజీని ఏలూరు డిస్టిక్లో అమలు చేయబోతూ ఉన్నారు ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా. తర్వాత స్టేట్ మొత్తం దీన్ని ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, షీ బాక్స్ ఫర్ ఉమెన్ సేఫ్టీ. ఇక ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో మహిళల సేఫ్టీ కోసం లాస్ట్ ఇయర్ 2025లో శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేసింది ఉమెన్ సేఫ్టీ కోసం. శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు FIU ఇండియా మరియు I4C మధ్య అవగాహన ఒప్పందం. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు FIU ఇండియా మరియు I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా అండ్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C టు ట్యాకిల్ సైబర్ క్రైమ్స్ అండ్ ఫినాన్షియల్ క్రైమ్స్, టు కంట్రోల్ సైబర్ క్రైమ్స్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్. మరి ఏంటి అసలు సైబర్ క్రైమ్స్కి సంబంధించి మనం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టార్లో ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఈ అగ్రిమెంట్ ఎవరి సమక్షంలో జరిగింది అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా డైరెక్టర్ అయిన అమిత్ మోహన్ గోవిల్ మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ గారి సమక్షంలో ఈ అగ్రిమెంట్ కుదిరింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అసలు ఇది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా అంటే ఇది ఒక ఏజెన్సీ. FIU ఇండియా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే ఒక ఏజెన్సీ. దీని ముఖ్య ఉద్దేశం, ఈ FIU ఇండియా ముఖ్య ఉద్దేశం ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏవైతే జరుగుతాయో, అనుమానిత ఆర్థిక నేరాలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించి ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసే బాధ్యత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియాకు ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, FIU ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది. ఇది సస్పెక్టెడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి అనలైజ్ చేస్తుంది. అంటే ముఖ్యంగా మనీ లాండరింగు ఇటువంటి వాటిపైన పోరాడుతుంది. ఇక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. హోంమంత్రిత్వ శాఖ ఈ సైబర్ క్రైమ్స్ని అరికట్టే బాధ్యత ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, శక్తి భద్రతకు సంబంధించి 2025-26లో అత్యధిక వార్షిక సౌర విద్యుత్ సామర్థ్య పెంపును నమోదు చేసిన భారతదేశం. 2025-26లో అత్యధిక వార్షిక సౌర విద్యుత్ సామర్థ్య పెంపును నమోదు చేసిన భారతదేశం. ఇండియా 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని రిజిస్టర్ చేసింది. 2025-26లో ఇండియా హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని అచీవ్ చేసింది, సాధించింది. ఏంటి అసలు ఇది మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల. 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా అత్యధికంగా మునిపెన్నడూ లేనంతగా ఒకే సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విండ్ ఎనర్జీని కూడా ఉత్పత్తి చేసింది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఎంత 6.05 గిగావాట్ని మనము 2025-26లో ఉత్పత్తి చేశాము. ఇప్పుడు సుమారుగా ఓవరాల్గా ఇండియాలో విండ్ ఎనర్జీ అనేది 56 గిగావాట్లకు దాటిపోయిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. రైట్, మనం చాలాసార్లు తెలుసుకున్నామండి ఎనర్జీకి సంబంధించి. రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో, పునరుత్పాదక శక్తి వనరుల విషయంలో హైయెస్ట్ ఎనర్జీ ఏది మనకి? సోలార్, సెకండ్ విండ్ వస్తుంది. బేసిక్ థింగ్స్ ఇవి ఎప్పటికీ మనం మర్చిపోకూడదండి. నిద్రలో మనం నిద్రపోయినప్పుడు ఎవరైనా వచ్చి అడిగినా కూడా మనం ఇట్లాంటివి చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఉదాహరణకు మనకి ఇమ్మీడియట్గా భారతదేశం సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి లేపినా చెప్పాలా అంటే ఎన్నో స్థానం? 3వ స్థానము. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ ఇండియా. అట్లా మనకి ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అండి. 2030 కల్లా 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఇలాంటి బేసిక్ థింగ్స్ ఇవి. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో
అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో మనము అత్యధికంగా సోలార్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేసాం. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో హయ్యెస్ట్గా మనం సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసాం. మరి ఎంత సాధించాము అంటే 2025-26లో 45 గిగావాట్, సుమారుగా 45 గిగావాట్ల సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేశాము, ఉత్పత్తి చేశాము. మరి మీరు చూసుకుంటే 2014లో ఇండియాలో సోలార్ ఎనర్జీ అనేది జస్ట్ 2.82 గిగావాట్ ఉండింటే అది 2026 మార్చ్ నాటికి 150.26 గిగావాట్కి చేరుకునింది. మరి ఇక గ్లోబల్ ర్యాంక్ ఇందాక చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ రెన్యూబుల్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2025 ప్రకారం ఇండియా 3వ స్థానంలో ఉంది సోలార్ విషయంలో. మరి ఇప్పుడు ఈ 45 గిగావాట్ మనం ఉత్పత్తి చేసాం కదా 2025-26లో. టాప్ స్టేట్స్ ఏవి అంటే అత్యధికంగా రాజస్థాన్ ఉత్పత్తి చేసింది, తర్వాత గుజరాత్, తర్వాత తమిళనాడు. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు. సో ఇవన్నీ ఏంటంటే అండి డేటా అనేది ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. నేను చెప్పినా కదా చాలాసార్లు, మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి. ఈ ఎనర్జీకి సంబంధించి నీతి ఆయోగ్ ఎనర్జీ డాష్ బోర్డ్ ఉంటుంది, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆ వెబ్సైట్ చూడండి. నేను సందర్భం వచ్చినప్పుడు ఎలాగో అప్డేట్ చేస్తానండి, బట్ మీ వంతుగా మీ బాధ్యతగా కూడా ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి. సో మనకి న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రి ఎవరున్నారు? ప్రహ్లాద్ జోషి గారు. నెక్స్ట్ వన్, వన్యప్రాణి మరియు పశు వైద్య శాస్త్రాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన వంతర. వన్యప్రాణి మరియు పశు వైద్య శాస్త్రాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన వంతారా వరల్డ్స్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ యూనివర్సిటీని లాంచ్ చేసింది. వంతారా జూ ఉంది కదా, వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వరల్డ్స్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ యూనివర్సిటీని లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది? జామ్నగర్, గుజరాత్. మరి ఏంటిది? ప్రపంచంలోనే మొట్టమొదటి వన్యప్రాణుల విశ్వవిద్యాలయం అంటే ఏంటి? జనరల్గా మనకి యూనివర్సిటీస్లో మనకి టెక్నికల్ కోర్సెస్ పైన మనము చదువు చెప్తారు. మనకి బీటెక్ అంటే ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్, సిఎస్సి, మెకానికల్, సివిల్ ఇలాంటి కోర్సులు ఉంటాయి కదా. మరి ఇది వన్యప్రాణుల యూనివర్సిటీ అంటే ఏంటి? వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కోర్సుల్ని స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. ఇట్ విల్ ట్రైన్ ది స్టూడెంట్స్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ రిలేటెడ్ మ్యాటర్స్. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి బయోటెక్నాలజీ ఉన్నాయో అట్లా వెటర్నరీ సైన్సెస్ ఉన్నాయి కదండి, అట్లా. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అసలు ఏంటి? ఈ వంతారా ఏంటి? ఫస్ట్ ఇక్కడ వంతారా గురించి తెలుసుకోవాలా. వంతారా అంటే ఇంగ్లీష్లో మీనింగు స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే అడవి నక్షత్రమా? స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ మీనింగ్ వంతరా. మరి వంతారా జూ ఇది ఏంటి అసలు? వంతారా అనేది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రము, వైల్డ్ లైఫ్స్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. అంటే ఏంటి? ఈ యొక్క వన్యప్రాణులు, పులులు, సింహాలు, ఏనుగులు ఇటువంటి వాటికి ఏమైనా గాయాలైనా, అవి ఇబ్బందుల్లో ఉన్నాయన్నా కూడా వాటిని ఇక్కడికి తరలించి వాటికి పునరావాసం కల్పించి వాటికి చికిత్స అందించడము, కాపాడడం జరుగుతుంది. మరి వంతారా ఎప్పుడు లాంచ్ చేశారు? వంతారాని మార్చ్ 2025లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. మనం ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకున్నామండి. మళ్ళీ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం ఇవన్నీ, ఎందుకంటే ఆస్పిరెంట్స్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు, మీకు కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది కాబట్టి. మరి ఎక్కడ దీన్ని లాంచ్ చేశారు? జామ్నగర్, గుజరాత్. ఎవరు దీన్ని ఏర్పాటు చేశారు? రిలయన్స్ ఇండస్ట్రీస్. మరి ఎవరు దీనికి హెడ్ అంటే మనకి ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్ కొడుకైన అనంత్ అంబానీ, అతని సన్ అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ యొక్క కొడుకు సన్ అనంత్ అంబానీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అతన్ని దానికి అధ్యక్షత వహిస్తాడు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది వంతారా అనేది సుమారుగా 3500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 3500 ఎకర్స్. మరి ఏంటి వంతారాకున్న ప్రాముఖ్యత ఏంటి? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, వరల్డ్స్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వంతారా, గుజరాత్. సో ఇది అండి వంతారా గురించి క్లియర్గా. ఇప్పుడు యూనివర్సిటీ కూడా లాంచ్ చేసింది. మరి ఈ యూనివర్సిటీకి స్ఫూర్తి వచ్చేసి నలంద యూనివర్సిటీ అని చెప్తా ఉన్నారు వీళ్ళు. నలంద యూనివర్సిటీ ఏ విధంగా అయితే విలువల్ని వాటిని పాటించిందో మేము కూడా అటువంటి విలువల్ని పాటిస్తామని చెప్పారు నలంద యూనివర్సిటీ. మరి ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ ఇంకో టాపిక్ కూడా తెలుసుకున్నామండి. ఈ వంతారాకు సంబంధించి మహారాష్ట్రలో
మహారాష్ట్రలో కొల్హాపూర్లోని ఒక ఏనుగు మాధురి అనే ఒక ఏనుగుని ఈ యొక్క వంతరకు తరలించినప్పుడు అక్కడ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మాకు ఆ మాధురి అనేది ఆ ఏనుగు కల్చరల్ ఎలిఫెంట్, అది మాకు చాలా ఇంపార్టెంట్, దాన్ని అక్కడికి అక్రమంగా తరలించారని చెప్పేసి కూడా అప్పుడు ఆందోళన చేశారు. ఎలిఫెంట్ మాధురి డిస్ప్యూట్ ఇన్ మహారాష్ట్ర. దట్ ఎలిఫెంట్ మాధురి వాజ్ రీలొకేటెడ్ టు వంతారా ఫ్రమ్ కొల్హాపూర్ మహారాష్ట్ర లాస్ట్ ఇయర్. సో ఇట్లా లింకప్ చేసుకోవాలండి మీరు ఒకసారి. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. రెండు జీవులు వార్తల్లో ఉన్నాయి, ఎంపరర్ పెంగ్విన్ అండ్ అంటార్కిటిక్ ఫర్ సీల్. ఎంపరర్ పెంగ్విన్ మరియు అంటార్కిటిక్ ఫర్ సీల్. మరి వీటిని ఐయుసిఎన్ సంస్థ ఎండేంజర్డ్ జాబితాలోకి చేర్చింది, అంతరించిపోతున్న జాబితాలోకి చేర్చింది. వీటిని ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఎండేంజర్డ్ కేటగిరీలోకి చేర్చింది, అంటే అంతరించిపోతూ ఉన్నాయి. మరి ఎంపరర్ పెంగ్విన్, అంటార్కిటిక్ ఫర్ సీల్ గురించి ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకు వీటిని అంతరించిపోతున్న జాబితాలోకి చేర్చింది అంటే క్లైమేట్ చేంజ్ ప్రభావము, వాతావరణ మార్పుల వల్ల ఆ అంటార్కిటికా ప్రాంతంలో మంచు కరిగిపోతూ ఉంది, ఐస్ అనేది కరిగిపోతూ ఉంది. ఇవి ఐస్లోనే ఉంటాయి, స్ట్రాంగ్ ఐస్, గట్టిగా ఉన్న ఐస్లోనే ఉంటాయి. ఐస్ కరిగిపోతే ఇవి బతకలేవు. సో క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ వల్ల. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎంపరర్ పెంగ్విన్ అనేది ఒక ఫ్లైట్లెస్ మెరైన్ బర్డ్, అంటే ఇవి ఎగరలేవు కానీ సముద్ర జీవి, పక్షే ఇది కూడా. మరి ఆల్రెడీ శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా చూస్తే వీటి యొక్క మొత్తం జనాభాలో 2009 నుంచి 2018 మధ్య మొత్తం జనాభాలో 10% సంఖ్య అనేది తగ్గిపోయింది. అంటే సుమారుగా 20,000 పైగా పెంగ్విన్లు అంతరించిపోయాయి, కనుమరుగైపోయాయి. మరి ఇప్పుడు దీని ఐయుసిఎన్ స్థితిని ఎండేంజర్డ్లోకి పెట్టింది. గతంలో నియర్ థ్రెటెండ్ ఉండేది, అంటే దగ్గరకు ప్రమాదంలో, నియర్ థ్రెటెండ్ నుంచి ఎండేంజర్డ్కి పెంచింది. నియర్ థ్రెటెండ్ కంటే ఎండేంజర్డ్ ఇంకా డేంజర్. ఎండేంజర్డ్ అంటే ఇక అంతరించిపోతూ ఉంది అని అర్థం. మరి ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే అంటార్కిటికా. గుర్తుపెట్టుకోండి, వీటికి స్ట్రాంగ్ ఐస్ ఉండాలి, మంచు కరగకూడదు వీటికి. ఈ ఎంపరర్ పెంగ్విన్ అనేది అన్ని పెంగ్విన్ జాతులలో ఇదే అతిపెద్ద పెంగ్విన్ జాతి. ఎంపరర్ పెంగ్విన్ ఇస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ పెంగ్విన్ స్పీషీస్. రకరకాల పెంగ్విన్స్ ఉంటాయి, అందులో ఎంపరర్ పెంగ్విన్ అనేది ఒకటి. ఇక అంటార్కిటిక్ ఫర్ సీల్ అంటే ఇది కూడా ఒక సముద్ర జీవి, మెరైన్ మ్యామల్, క్షీరదం. మరి దీన్ని కూడా ఎండేంజర్డ్ జాబితాలోకి చేర్చింది. ఇప్పుడు ఇది కూడా అంటార్కిటికాలో ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా సౌత్ జార్జియా ప్రాంతంలో. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ALH Mark III హెలికాప్టర్లను భారత తీర రక్షక దళానికి అప్పగించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ALH Mark III హెలికాప్టర్లను భారత తీర రక్షక దళానికి అప్పగించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి 4 ALH Mark III హెలికాప్టర్స్ని హ్యాండ్ ఓవర్ చేసింది, అందించింది. ఇక్కడ ALH అంటే మనం ఫోకస్ చేసింది ఏంటి అసలు ఈ Mark III ALH హెలికాప్టర్స్. వీటిని ఎవరు డెవలప్ చేస్తారు అంటే బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ. మరి బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్లో ఇండియన్ కోస్ట్ గార్డ్కి 4 డెలివరీ చేసింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ ALH Mark III MR హెలికాప్టర్ అనేది ఒక మ్యారీటైమ్ హెలికాప్టర్, అంటే సముద్ర అవసరాల కోసం ఉపయోగించే ఒక హెలికాప్టర్. మనకి HAL ధ్రువ్ అనే ఒక హెలికాప్టర్ని చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. HAL ధ్రువ్ అనే ఒక హెలికాప్టరు వినియోగ హెలికాప్టర్, అంటే పౌర అవసరాల కోసం ఉపయోగించే ఒక హెలికాప్టర్, యూటిలిటీ హెలికాప్టర్, సివిలియన్ యూజెస్ కోసం యూజ్ చేసే ఒక హెలికాప్టర్. మరి ఈ HAL ధ్రువ్కి మ్యారీటైమ్ వర్షనే, అంటే ఏంటి, ఇది వినియోగ హెలికాప్టర్, సాధారణ అవసరాల కోసం ఉపయోగించే హెలికాప్టర్ HAL ధ్రువ్. మరి సముద్ర అవసరాలు ఉంటాయి కదా, అంటే ఏంటి, ఏదైనా ఈ సముద్ర ప్రాంతాన్ని నిఘా ఉంచడం కోసము, లేదంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, నిఘా అవసరాల కోసం ఉపయోగించే మ్యారీటైమ్ వేరియంటే ALH Mark III MR అంటే మ్యారీటైమ్ రోల్ అని అర్థం. MR అంటే మ్యారీటైమ్ రోలు. మరి ఈ హెలికాప్టర్ విషయానికి వస్తే ఇది ఒక బహుళ వినియోగ హెలికాప్టర్, మల్టీ రోల్ హెలికాప్టర్. ఇది ట్విన్ ఇంజన్ హెలికాప్టర్, ఇందులో 2 ఇంజన్లు ఉంటాయి.
దీన్ని మ్యారిటైమ్ ఆపరేషన్స్, మ్యారిటైమ్ సర్వేలెన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ కోసం యూస్ చేస్తారు. మరి ఇక డీల్ విషయానికి వస్తే 2022 వరకు ఇండియన్ కోస్ట్ గార్డ్కి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ 16 ALH Mark III హెలికాప్టర్స్ని అందించింది. మార్చ్ 2026లో మరొక డీల్ కుదిరింది. ఈ డీల్లో భాగంగా మరో 6 ALH Mark III హెలికాప్టర్స్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి మరో 4 అందించారు. సో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. మరి అలానే LCH ప్రచండ్ అనే ఒక హెలికాప్టర్ ఉంది కదండి, మనం డిస్కస్ చేసుకున్నాం. LCH ప్రచండ్ అంటే ఏంటి? లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పోరాట హెలికాప్టర్ LCH ప్రచండ్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ, బెంగళూరు. సో ఇలా అండి. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్ర 2026. ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్ర 2026 అనేది ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన ఒక ఎక్సర్సైజు. ఏప్రిల్ 9, 2026న నిర్వహించింది. ఒక లైవ్ ఫైర్ ఎక్సర్సైజు. ఇది ఒక అగ్ని పోరాట విన్యాసము. అంటే మరి ఇందులో భాగంగా బోయింగ్ AH-64E అపాచీ హెలికాప్టర్స్ పాల్గొన్నాయి. మనకి సింపుల్గా చెప్పాలంటే ఇటువంటి ఇండిజినస్ ఆపరేషన్స్, ఇటువంటి ఇండిజినస్ స్వదేశీ ఎక్సర్సైజులు నిర్వహిస్తూనే ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మన యొక్క ఆర్మీ పోరాట సామర్థ్యాలను పరీక్షించడానికి ఎప్పటికప్పుడు ఇలాంటివి రెగ్యులర్గా నిర్వహిస్తూనే ఉంటారు. వీటికి ప్రాముఖ్యత అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్మీ యొక్క సామర్థ్యాలను పరీక్షించడం. మనం తెలుసుకోవాల్సింది అందులో ఏమైనా పాల్గొన్నాయా. ఈ యొక్క ఎక్సర్సైజ్లో బోయింగ్ AH-64E అపాచీ హెలికాప్టర్స్ పాల్గొన్నాయి. మరి ఎక్కడ జరిగింది అంటే పోఖ్రాన్, రాజస్థాన్లో జరిగింది ఈ ఎక్సర్సైజు. మరి ఈ బోయింగ్ AH-64E అపాచీ హెలికాప్టర్ విషయానికి వస్తే దీన్ని తయారు చేసింది అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ. ఇది బహుళ వినియోగ అటాక్ హెలికాప్టర్, మల్టీ రోల్ అటాక్ హెలికాప్టర్. ఇది కూడా ట్విన్ ఇంజన్ హెలికాప్టర్, 2 ఇంజన్లు ఉంటాయి. వీటి నుంచి హెల్ఫైర్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. గాలిలోనే ఈ హెలికాప్టర్ నుంచి హెల్ఫైర్ యాంటీ ట్యాంక్ క్షిపణుల్ని ప్రయోగించవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ హెల్ఫైర్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ని ఎవరు డెవలప్ చేశారు అంటే అమెరికా. హెల్ఫైర్ మిస్సైల్ అమెరికా. నెక్స్ట్ వన్, డిసీజెస్కి సంబంధించి వ్యాధులు. బంగ్లాదేశ్లో తట్టు వ్యాధి వ్యాప్తి. బంగ్లాదేశ్లో మీజల్స్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా. 100 మందికి పైగా చిన్నారులు మరణించారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒకటి చూసినప్పుడు మనం చూసి వదిలేయకూడదు. పేపర్లో మనకి బంగ్లాదేశ్లో మీజిల్స్ వ్యాధి వ్యాప్తి వస్తూ ఉంది కదా, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎట్లా వెళ్ళిపోతుంది? పలానా దేశంలో రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి కదా, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు? ఇట్లా ఏమన్నా అడుగుతాడా? బంగ్లాదేశ్లో ఇటీవల 100 మంది చిన్నారులు మరణించారు, ఏ వ్యాధి వల్ల అంటే మీజిల్స్, అలా అడగకపోవచ్చు. కానీ మీకు జనరల్ సైన్స్ ఎవరైతే చదివి ఉంటారో, జనరల్ సైన్స్ కానీ NCERTలు కానీ మామూలుగా అయినా బుక్స్ చదివితే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చదువుతాం. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అందరికీ వ్యాక్సిన్లు అందించాలి. అలానే మిషన్ ఇంద్రధనుష్ అనేది కూడా చదువుతాం. మిషన్ ఇంద్రధనుష్ ఏంటి? వివిధ రకాల వ్యాధులకి వ్యాక్సిన్స్ని అందిస్తారు. అందులో మీజిల్స్ అనేది ఉంటుంది, తట్టు వ్యాధి. ఇక్కడ మీరు చూస్తే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు భారత ప్రభుత్వం లాంచ్ చేసింది? 1985లో. ఈ ప్రోగ్రాంలో భాగంగా వ్యాక్సిన్ ద్వారా నిరోధించగలిగిన 12 రకాల వ్యాధులకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించడం జరుగుతుంది. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా 12 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ని ఫ్రీగా అందిస్తారు. అందులో మీజిల్స్ ఒకటి. అట్లా మీరు లింకప్ చేసుకోవాలండి. మరి మిషన్ ఇంద్రధనుష్ కింద కూడా 12 రకాల వ్యాధులకి వ్యాక్సిన్స్ అందిస్తారు. సేమ్ మిషన్ ఇంద్రధనుష్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2014 హెల్త్ మంత్రిత్వ శాఖ. మరి ఇక్కడ ఏముంటాయి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో? డిసీజెస్, ట్యూబర్కులోసిస్, పర్టుసిస్, టెటనస్, డిఫ్తీరియా, మీజల్స్, రుబెల్లా, ఇలాంటి వ్యాధులు. అందులో మీజిల్స్ ఒకటి. సో ఇక్కడ సింపుల్గా తెలుసుకోవాల్సింది, మీజిల్స్ అనేది ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఒక డిసీజు. ఇది RNA వైరస్ ద్వారా వస్తుంది. RNA వైరస్. ఇది మార్బిలీ వైరస్ అనే జాతికి చెందినది. ఎలా వ్యాప్తి చెందుతుందంటే
గాలి ద్వారా, అంటే ఆ వ్యాధి ఎవరికైతే ఉందో తుమ్మినప్పుడు, అలా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఎయిర్ బార్న్ డ్రాప్లెట్స్ ద్వారా వస్తుంది. మరి సిమ్టమ్స్ ఏంటివి? హై ఫీవరు, రన్నీ నోస్ అంటే ఏంటి, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, కంజుక్టివిటీస్ అంటే కంటి సమస్య, కంటి వ్యాధి టైపు, ఇన్ఫెక్షన్ టైపు కంజుక్టివిటీస్, ర్యాషెస్, బాడీ అంతా కూడా ఇట్లా ర్యాషెస్, ఈ చిన్నారికి ర్యాషెస్ వచ్చాయి కదా అలాగా. ఇక సివియర్ కేసెస్లో, తీవ్రమైన కేసులలో న్యూమోనియా, ఎన్సెఫలైటిస్, పూర్తిగా కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇక మరి దీనికి వ్యాక్సిన్ ఇస్తారు, రెండు డోసుల ఎంఎంఆర్ వ్యాక్సిన్ని, 2 డోస్ ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఈ ఎంఎంఆర్ అంటే ఇక్కడ మీజల్స్, మంప్స్, రుబెల్లా, మీజల్స్, మంప్స్, రుబెల్లా 2 డోసుల ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు. మంప్స్ అంటే ఏంటంటే తెలుగులో గవద బిళ్ళలు. మరి ఇండియా ఏమైనా టార్గెట్ పెట్టుకునిందా అంటే 2026 కల్లా మీజల్స్ని, రూబెల్లాని నిర్మూలించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. 2026 కల్లా మీజల్స్ని, రూబెల్లాని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి. అదే మలేరియానైతే మలేరియాని 2030 కల్లా కంప్లీట్గా పూర్తి స్థాయిలో నిర్మూలించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. కానీ 2027 కల్లా స్వదేశీయంగా ఎటువంటి మలేరియా కేసులు ఇక నమోదు అవ్వకూడదని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. కంప్లీట్గా అయితే 2030. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. భారతదేశపు తొలి టెస్టు విజేత, జట్టులో జీవించి ఉన్న చివరి సభ్యుడైన సిడి గోపీనాథ్ 96 ఏళ్ల వయసులో కన్నుమూత. భారతదేశపు తొలి టెస్టు విజేత, జట్టులో జీవించి ఉన్న చివరి సభ్యుడైన సిడి గోపీనాథ్ 96 ఏళ్ల వయసులో కన్నుమూత. ఇండియన్ టెస్ట్ టీము తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ విజయము 1952లో సాధించింది. ఇండియా టెస్ట్ టీము మొట్టమొదటిసారిగా 1952లో ఫస్ట్ టెస్ట్ని గెలుపొందింది. ఎవరిపైన అంటే ఇంగ్లాండ్ పైన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గెలుపొందింది. ఆ జట్టులో ప్లేయర్లు ఆడి ఉంటారు కదా, అందరూ చనిపోయారు, ఒక్క పర్సన్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఆయనే సిడి గోపీనాథ్. ఇప్పుడు ఆయన కూడా మరణించారు. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు, చెన్నై. సో గుర్తుపెట్టుకోండి, సిడి గోపీనాథ్ లాస్ట్ సర్వైవింగ్ మెంబర్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ టెస్టింగ్ విన్నింగ్ టీమ్. నెక్స్ట్ వన్, అగైన్ పర్సన్స్ ఇన్ న్యూస్, చాలా ఇంపార్టెంట్ పర్సన్, వార్తల్లో వ్యక్తులు. కార్గిల్ వీరుడు సోనం వాంగ్చుక్ కన్నుమూత. కార్గిల్ యుద్ధ వీరుడు సోనం వాంగ్చుక్ కన్నుమూత. కార్గిల్ వార్ వెటరన్ కొలనెల్ సోనం వాంగ్చుక్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 61 ఇయర్స్. మరి ఈయన 1999 కార్గిల్ యుద్ధంలో 1999లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన కార్గిల్ వార్లో పాల్గొన్నాడు. చాలా ఆ వార్లో చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఈయన మరణించారు. ఈయన లడక్ ప్రాంతానికి చెందినవారు, లడక్ యూనియన్ టెరిటరీ. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది సింపుల్గా అండి, కార్గిల్ వార్ వెటరన్, ఆయన పేరు సోనం వాంగ్చుక్, లడక్. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగింది, 1999. మరి అందులో భాగంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ విజయ్. మరి ఎవ్రీ ఇయర్ కార్గిల్ విజయ్ దివాస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే కార్గిల్ యుద్ధంలో గెలిచినందుకు గాను మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కార్గిల్ విజయ్ దివాస్ జూలై 26th. ఇవి గుర్తుపెట్టుకోండి సరిపోతాయి. మనము ఇవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్నామండి, 2025 జూలై 26న. బట్ ఇంకోసారి మనం తెలుసుకోవాలి. ఇక ఈయన మహావీర చక్ర పురస్కార గ్రహీత. ఈయనకి మహావీర చక్ర అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అగైన్ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యాలంటరీ అవార్డ్స్ అని ఉంటాయి. అంటే భారత సైనికులకి ఇచ్చే అవార్డ్స్, ఇండియన్ మిలిటరీ పర్సన్స్కి ఇచ్చే అవార్డ్స్, గ్యాలంటరీ అవార్డ్స్ అని 2 రకాల అవార్డ్స్ ఉంటాయి. వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. యుద్ధ సమయంలో సైనికులకి యుద్ధాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన సైనికులకి ఇచ్చే వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్, శాంతి అవార్డుల టైపు. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఈయన మహావీర చక్ర అవార్డు గ్రహీత. మహావీర చక్ర భారతదేశపు 2వ అత్యున్నత సైనిక పురస్కారం, ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డు. మరి ఇక్కడ మీరు చూస్తే వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్లో ఫస్ట్ ఏముంటుందంటే పరమవీర చక్ర తర్వాత 2వ అత్యున్నత సైనిక పురస్కారం మహావీర చక్ర, ఆ తర్వాత వీర చక్ర. గుర్తుపెట్టుకోండి, భారతదేశపు అత్యున్నత సైనిక పురస్కారం అంటే పరమవీర చక్ర. ఇక పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇక్కడ మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. లడక్ యాక్టివిస్ట్, లడక్ నిరసనకారుడు సోనం వాంగ్చుక్ని
ఇటీవలే రిలీజ్ చేశారు డిటెన్షన్ నుంచి అని చెప్పేసి. ఆయన వేరు ఈయన వేరండి, కానీ పేర్లు ఇద్దరివి ఒకటే. ఆయన ఒక యాక్టివిస్ట్, ఒక ఉద్యమకారుడు, ఒక ఇంజనీర్. ఆయన ఇటీవల లడక్ నిరసనల్లో పాల్గొన్నారు కదా, ఆయన మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్, వరల్డ్ పార్కిన్సన్స్ డే. ముఖ్యమైన దినోత్సవాలు. అంతర్జాతీయ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం, వరల్డ్ పార్కిన్సన్స్ డే. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఇది ఒక న్యూరో డీజనరేటివ్ డిసీజ్, అంటే ఇదొక బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చింది అంటే వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక హార్మోన్ తగ్గిపోతుందండి. వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక హార్మోన్, గుడ్ ఫీల్ హార్మోన్, ఒక డోపమైన్ అనే హార్మోన్ అనేది డిక్రీజ్ అయినట్లల్లా, రెడ్యూస్ అయినట్లల్లా, తగ్గిపోయినట్లల్లా వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవ్వదు, ఇక పని చేయడం మానేస్తుంది. న్యూరో డీజనరేటివ్ డిసీజ్ యొక్క బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది పార్కిన్సన్స్ డిసీజ్ ఎందుకు వస్తుందంటే ఆ డోపమైన్, ఇట్లా కూడా అడగవచ్చు జనరల్ సైన్స్లో, ఏ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వస్తుందంటే డోపమైన్. మరి ఎవ్రీ ఇయర్ April 11th సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? సెలబ్రేట్ అంటే ఇక్కడ అవేర్నెస్ తీసుకురావాలి, అవగాహన తీసుకురావాలి, త్వరగా ఈ వ్యాధిని గుర్తించాలి, అవగాహన తీసుకురావాలి అని చెప్పేసి. మరి ఎవ్రీ ఇయర్ April 11th. మరి థీమ్ ఏంటి? థీమ్ చాలా ఇంపార్టెంట్. బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్. ఏవోలియాంగ్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు? ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఏవోలియాంగ్ ఫెస్టివల్ని ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు? ఏ ట్రైబల్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక నిన్న అడిగిన క్వశ్చన్, BSC-2 లిక్విడ్ రాకెట్ ఇంజన్ని ఇటీవల సక్సెస్ఫుల్గా ఎవరు టెస్ట్ చేశారంటే హైదరాబాద్కి చెందిన అబ్యోమ్ స్పేస్ టెక్ అండ్ డిఫెన్స్ కంపెనీ. పునర్వినియోగ రాకెట్లకు ఇది కీలకమైన ముందడుగు అని చెప్పవచ్చు. రీయూజబుల్ రాకెట్స్ డెవలప్ చేయడంలో ఈ ఇంజన్ చాలా హెల్ప్ అవుతుంది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సింధీ భాషలో భారత రాజ్యాంగం విడుదల. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం దేవనాగరి స్క్రిప్ట్లో రిలీజ్ చేశారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్లో ఈ భాష ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొకటి అండి, మనకి ఇంకొక పాయింట్ రివ్యూలో యాడ్ చేసుకుందాం. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి? 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్ ఉండేవి. ఒరిజినల్ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 పార్ట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రస్తుత రాజ్యాంగంలో ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో సుమారుగా 448 ఆర్టికల్స్ ఉన్నాయి. 448 ప్లస్ ఆర్టికల్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 448. 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూళ్ళు, 25 పార్ట్స్, 25 భాగాలు. ఈ పాయింట్ యాడ్ చేసుకోండి, పాలిటీలో వెళ్ళిపోతుంది. కొత్త కేంద్ర సాయుధ బలగాల చట్టం 2026 అమల్లోకి వచ్చింది. ఆపరేషన్ దహబు బ్రిడ్జిని లాంచ్ చేసిన డైరెక్టరేట్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ గోల్డ్ స్మగ్లింగ్కి వ్యతిరేకంగా లాంచ్ చేసిన ఆపరేషన్. మహిళా భద్రతకు షీబాక్స్ లేదా అభయ అనే వినూత్న ఫిర్యాదుల పెట్టెను లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలను అరికట్టడం కోసం ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా, I4C మధ్య ఒక అగ్రిమెంట్. 2025-26లో అత్యధిక వార్షిక సౌర విద్యుత్ సామర్థ్య పెంపు నమోదు చేసిన ఇండియా. టాప్ స్టేట్ వచ్చేసి రాజస్థాను. ప్రపంచంలోనే మొట్టమొదటి వన్యప్రాణుల విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన వంతారా సంస్థ జాబ్నగర్, గుజరాత్లో లాంచ్ చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎంపరర్ పెంగ్విను, అంటార్కిటిక్ ఫర్సీల్ ఈ 2 జీవులను అంతరించిపోతున్న జాబితాలో చేర్చిన IUCN సంస్థ. ALH Mark III హెలికాప్టర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL బెంగళూరులో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఎక్సర్సైజ్ బ్రహ్మాస్త్ర 2026ను పోఖ్రాన్లో నిర్వహించిన ఇండియన్ ఆర్మీ. AH-64E అపాచీ హెలికాప్టర్స్ పాల్గొన్నాయి. బంగ్లాదేశ్లో మీజిల్స్ వ్యాధి ఎలా వస్తుందంటే ఇది ఒక RNA వైరస్, మార్బిలీ వైరస్ అనే జాతికి చెందిన వైరస్ ద్వారా వస్తుంది. భారతదేశపు తొలి టెస్టు విజేత జట్టులో జీవించి ఉన్న చివరి సభ్యుడైన CD గోపీనాథ్ గారు కన్నుమూత, చెన్నై, తమిళనాడు. కార్గిల్ యుద్ధవీరుడు సోనం వాంగ్చుక్ కన్నుమూత, ఈయన మహావీర చక్ర పురస్కార గ్రహీత.
అంతర్జాతీయ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం April 11th. థీమ్ వచ్చేసి బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.